నా సాయి బంధువులందరికీ ఆ షిరిడీ సాయినాథుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ మీ సాయి బంధువు ఏఎస్ఆర్ క్రియేషన్ నుండి ఆ సాయినాథుని దివ్యలీలలను నాకున్న పరిజ్ఞానంతో చాటి చెప్పాలని మీ శరత్ కుమారాచార్య. ఒక మూఢునికి సర్వాంతర్యామిని నేనే అని రుజువు చేసిన వృత్తాంతం. నా బంధువుల కోసం దయచేసి వీడియోను చివరి వరకు చూసి ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి బాబా అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ మీ సాయి బంధువు. ఓం సాయిరామ్, జై శ్రీరామ్. ఓం సాయిరామ్, జై శ్రీరామ్. బాబా, నీ అనంత శక్తి ఊహకందనిది. కొంతమందికి భక్తి ఉంటుంది, కానీ నా దేవుడే గొప్ప అనే భావం కూడా బాగా నాటుకుపోయి ఉంటుంది. అలాంటి భక్తుడిదే ఈ అనుభవం. నాసిక్లో ఉండే ములే శాస్త్రి సద్బ్రాహ్మణ వంశానికి చెందినవాడు. మహాపండితుడు. 6 శాస్త్రాలను పుక్కిట్న పట్టాడు. జ్యోతిష్యం, సాంప్రదాయాలలో దిట్ట. ఒకసారి నాగపూర్ కోటీశ్వరుడు బాపు సాహెబ్ బుట్టీని కలుసుకునేందుకు ములే శాస్త్రి షిరిడీ వచ్చాడు. బుట్టీని కలుసుకున్నాకే బాబా దర్శనం కోసం వెళ్ళాడు. అప్పటికి బాబా తన డబ్బులతో కొన్ని మామిడి పండ్లను కొని భక్తులకు పంచిపెడుతున్నారు. బాబా పండును అన్ని మూలలా సుతిమెత్తగా నొక్కి భక్తుల చేతికి అందిస్తున్నారు. దాని నోట్లో పెట్టుకోగానే రసమంతా లోనికి పోయి తొక్క టెంక మాత్రమే మిగిలేవి. అంతలో ములే శాస్త్రి అక్కడికి వచ్చాడు. బాబాను అందరూ యోగీశ్వరుడు అంటున్నారు కదా, బాబా చేతిని పరీక్షించాలని ములే శాస్త్రి కోరిక. అందుకే బాబాను చేయి చాచమని అడిగాడు. బాబాకు జ్యోతిష్కంతో పనే ఉంది. ములే శాస్త్రి మాటల్ని విననట్టే అతని చేతిలో 4 అరటిపండు పెట్టారు. ములే శాస్త్రి నిరాశతో తన బసకు వెళ్ళిపోయాడు. బాబా రోజు మాదిరిగానే లెండీవనానికి బయలుదేరారు. దారిలో, ఈ రోజు నేను కాషాయ వస్త్రాలు ధరిస్తాను, ఎరుపు రంగు సిద్ధంగా ఉంచండి అన్నారు బాబా. ఆ మాటలు ఎందుకన్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఇంతలో మధ్యాహ్న హారతి వేళైంది. భక్తులందరూ మసీదుకు బయలుదేరారు. అక్కడ ముడే శాస్త్రి తను బస చేసిన చోటే నిత్య పూజలు మొదలుపెట్టాడు. ఇక్కడ మసీదులో బాబా ఆసనంపై ఆసీనుడయ్యారు. బుట్టిని పిలిచి ఆ నాసిక్ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి దక్షిణ తీసుకొనిరా అని చెప్పి పంపారు. బుట్టి వెళ్ళేసరికి అక్కడ ముడే శాస్త్రి ప్రత్యేక పూజలో ఉన్నాడు. బాబా దక్షిణ కోరిన విషయాన్ని బుట్టి ములే శాస్త్రికి చెప్పాడు. నేనా సదాచార బ్రాహ్మణుడిని, బాబా నాకు గురువు కాదు, నేనాయనపై ఆధారపడి లేను, దక్షిణ ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నాడు? కానీ అతనికో సందేహం వచ్చింది. బాబా మహానుభావుడు, బుట్టి కోటీశ్వరుడు అయినా దక్షిణ ఇవ్వమని బాబా అతనిని తన వద్దకు పంపడంతో కాదనలేక సరేనని ములే శాస్త్రి మసీదుకు బయలుదేరాడు. మసీదు మెట్లెక్కితే తన మడిపోతుందన్న భావంతో దూరంగా నిలబడే బాబాపై పువ్వులు విసిరాడు. ఆశ్చర్యం! బాబా కూర్చున్న చోట ములే శాస్త్రికి తన గురువు ఘోలవ్ శాస్త్రి కనిపించారు. ఇది కల కాదు కదా అనుకున్నాడు. ఎప్పుడో గతించిన తన గురువుగారు నిశ్చయంగా కళ్ళెదుట కనిపిస్తూనే ఉన్నారు. సందేహం లేదు, తన గురువుగారే. వేదాంగ శాస్త్ర పారంగతుడైన తన గురువుగారు కాషాయ వస్త్రాలతో సుఖాసీనుడే ఉన్నారు. ములే శాస్త్రి పరుగున వెళ్ళి గురువుగారి పాదాలపై పడ్డాడు. అందరూ బాబా హారతి పాడుకుంటున్నారు. ములే శాస్త్రి మాత్రం తన గురువు ఘోలవ్ శాస్త్రి హారతి పాడసాగాడు. కొద్దిసేపు గురుసేవలో తరించి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా అదే స్థానంలో బాబా చిద్దులాసం చిందిస్తూ దక్షిణ అడుగుతున్నారు. బాబా, నువ్వు సకల దేవతా స్వరూపుడవు, నీ అనంత శక్తి ఊహకందనిది అని నమస్కరిస్తూ దక్షిణ సమర్పించాడు. అప్పటికి కానీ అక్కడున్న వారందరికీ అంతకుముందు బాబావారు ఈ రోజు కాషాయ వస్త్రాలు ధరిస్తాను అని ఎందుకు అన్నారో తెలియలేదు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శుభం భవతు, సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమారాచార్య.